చేద్దామందరూ కూడా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనం వాక్యంలోకి వెళ్ళక ముందు మనం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ యేసయ్య కాలం మంది ప్రభా, నన్ను మీరు మరుగు చేయండి. మీరు నాతో మాతో అందరితో కూడా ప్రభు మీరు మాట్లాడమని అయినా ఇక వీడియో ద్వారా కూడా ప్రభావ ఆన్లైన్లో ఎవరైతే వింటున్నారో ప్రభావ లైవ్లోని వారిని కూడా ప్రభావ నన్ను మీరు దర్శించమని, మీకు వాక్యం ద్వారా ముఖ్యంగా నన్ను మీరు మరుగు చేయమని ప్రభా మీరు మాతో మాట్లాడమని వచ్చినాం తండ్రి. ఇక సేవకు నేను నన్ను మీ చేతికి అప్పగిస్తూ ఏ సమయంలో విడిపించున్నాను తండ్రి. ఆమేన్. ఇక ఉదయకాలం ముందు మనకు దేవుని వాక్యాన్ని చూద్దాం కదా. అయితే ఆ టాపిక్ దేని గురించి అంటే మనకందరికీ కూడా బాగా తెలిసిన ఇక ప్రభు చెప్పిన ఒక ఉపమానము లేకపోతే ఒక ఇన్సిడెంట్ అనొచ్చు. అది ధనవంతుడు లాజరు. దాని గురించి మనం విందాం కదా. ధనవంతుడు లాజరు గురించి మనం ఇక ఉదయకాలంలో వాక్యం విందాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము, లూక్ 16th chapter 19th verse నుంచి, లూకా 16:19 నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చాలా ధనవంతుడికి బైబిల్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఎవరంటే ధనవంతుడు ఒకడు ఉన్నాడట. అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములను ధరించుకొని. ఇక వాక్యం మనం చూసినప్పుడు యూజువల్గా ధనవంతుడు అంటే ఇక వాక్యం బట్టి మనం చదివితే మనకు అర్థమైంది అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిని మనం గొప్పవాడు పేదవాడు అని చెప్పడానికి ఫస్ట్ మనం చూసేదంటే వాళ్ళు వేసుకున్న బట్టలు కదా. బట్టలను బట్టి వీడు గొప్పవాడ పేదవాడ అన్నది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంప్రెషన్ అది బట్టలను బట్టి ఉంటుంది కదండి. సో కాబట్టి ధనవంతుడి గురించి ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, అతను ధనవంతుడు, దానికి తను బట్టల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతను ఆ యొక్క సన్నపు నార వస్త్రాలు, ఊదరంగు బట్టలు అంటే కాస్ట్లీ బట్టలు అన్నమాట. అతను వేసుకున్న బట్టలు కాస్ట్లీ బట్టలు. ఈ బట్టలు అతను వేసుకునేవాడట. అంటే అతను ఎంత ధనవంతుడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం వేసుకునే వస్త్రాలను బట్టి. సో ఇక ధనవంతుడు అంటే ఎందుకు ఇక మాట అంటే మనం జనరల్గా ఎవరు గొప్పవారన్నది మనం చూసి చెప్తాం ఒక వ్యక్తి యొక్క బట్టలను బట్టి. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తారంటే ఆయన మన యొక్క పై వేషాన్ని చూసి ఆయన ధనవంతుడు పేదవాడు అనేది ఆయన చెప్పరు. మన పై వేషం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, దేవుడు హృదయాన్ని చూసేవాడు. అయితే అతను సన్నపు నార బట్టలు, ఉదరంగు బట్టలు అతను ధరించుకొని అతను బహుగా సుఖపడుచుండేవాడంట. అతను ఈ లోకం అతను బాగా సుఖపడుచుండేవాడు. ఒక నిమిషం మనం ధనవంతుడి గురించి మనం ఇక్కడ ఆలోచిద్దాం. ఇతను ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. ఒక వ్యక్తి ధనవంతుడు అయ్యాడు ఎందుకు గురించి అంటే అతను డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి. ఓకే, అయితే ఇతను ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవాడు. దేవుని కన్నా ఎక్కువగా ధనం నుంచి వచ్చిన సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు ఇతను. ఇక ధనవంతుడి గురించి చూస్తుంటే ఇతను ఎవరికి కూడా ఇతను బెచ్చం కూడా ఇచ్చేవాడు కాదేమో కదా. ఇక్కడ లాజరు ఇక అతను ఇక దరిద్రుడికి ఇక బిచ్చవానికి ఇతను కనీసం ఆహారం కూడా పెట్టలేని స్థితిలో ఇతను ఉన్నాడు. సో ధనవంతుడు, ఇతనికి అన్నీ ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాన్ని ప్రేమించడం అన్నది సమస్త కీడులకు అది మూలమాట. ధనము కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాన్ని ప్రేమించడం అన్నది చాలా తప్పది. ఓకే, బైబిల్ చెప్తుంది, బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. నువ్వు కలిగిన దాంతో నువ్వేం చేయాలట? సంతృప్తి పొందాలి. నువ్వు ఏం కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు సంతృప్తి పొందాలి తప్ప లేని దాని గురించి నువ్వు ప్రయాసపడడం, దాన్ని ఎక్కువగా ప్రేమించడం, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించడం అన్నది అది పాపం అంటది, అది మంచిది కాదు.
కాబట్టి ఇక ధనవంతుడి విషయంలో చూస్తే ఇతను ధనము ఎక్కువగా ప్రేమించేవాడు. అంతేకాదు ఇతను ఎవరు కూడా ఇతను కనీసం ఇతను ఆహారం కూడా తినడానికి ఇచ్చేవాడు కాదు. సామెతలు 19:17 మాట ఉంటుంది ఏంటంటే, చూడండి ఒకసారి సామెతలు, ప్రొవర్బ్స్ 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు యెహోవాకు అప్పిచ్చేవాడు. వాని ఉపకారములకు చాలా ఇతను బీదలు కనికరించగలుగుతున్నాడా? కనికరించలేకపోతున్నాడు. ఇతనికి డబ్బు ఉంది, ఇతను పెట్టగల సామర్థ్యం ఇతనికి ఉంది, కానీ ఇతను బీదలు కనికరించలేని స్థితిలో ఇతను ఉన్నాడు. అందుగురించినే యేసుక్రీస్తు ఉపమానం చెప్తున్నప్పుడు మత్తయి 25వ అధ్యాయం చదివితే అక్కడ ఆయన ఆ తీర్పరిగా ఉన్నప్పుడు ప్రభు గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తారు. ఆయన వేరు చేసినప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆ గొర్రెలతో ప్రభు చెప్తారంటే, మీరు దీవించబడిన వారు. ఈ ఎడం చేరుకున్న మేకలు వాళ్ళు ఎవరంటే వాళ్ళు శాపగ్రస్తులట. 42వ వచనం చదివితే అక్కడ ప్రభు మాట చెప్తారు, నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు. చాలా వీళ్ళు ఎవరట? శాపగ్రస్తులట. ధనం కలిగి ఉండడం ఇంపార్టెంట్ కాదు. దేవుడు నిన్ను ఎందుకు దీవించాడంటే నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండాలని. ఆమేన్. దేవుడు నీకు ధనం ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలని. దేవుడు ఈ లోకంలో నీకు సమృద్ధిని ఇచ్చాడు ఎందుకు అంటే ఇతరులకు నువ్వు సహాయం చేయాలని. నువ్వు అనుభవించడానికి మాత్రమే కాదని దేవుడికి ఇచ్చింది. దేవుడు నిన్ను ఒక స్థితిలో పెట్టాడు అంటే ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. నువ్వు నివసిస్తున్న యొక్క సొసైటీలో నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ చుట్టుపక్కల వారికి దీవెనకరంగా ఉండాలి. నీవు ప్రయోజనం లేకపోతే అది దేవుడికి ఇష్టం లేదండి. దేవుడు నీకు డబ్బునిచ్చాడు ఎందుకు గురించి అంటే నీ కలిగి ఉన్నదే, ఇవేంది కలిగి ఉన్నావు అదే నీకున్న దాంట్లో నువ్వు సహాయం చేయొచ్చు. చూడండి, ఒక బీద విధవరాలు ఆమె ఏం చేసిందండి? ఆమెకి బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్తున్నారంటే ఆమెకు కలిగినదంతా కూడా ఆమె ఏం చేసిందట? దేవునికి ఇచ్చిందట. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మనం ఎవడో నేర్చుకోవాలంటే దేవునికి ఆ యొక్క రాజ్యము గురించి మనకి దేవుడు ఇచ్చిన యొక్క ధనము కానీ, దేవుడు మనకిచ్చిన యొక్క తలాంతులు కానీ, దేవుడు మనకిచ్చిన యొక్క శక్తిని కానీ, ఈ బలాన్ని కానీ, ఈ సమయాన్ని కానీ మనం దేవుని యొక్క రాజ్యంలో మనం ఖర్చు పెట్టాలండి. ఆమేన్. వి నాట్ జస్ట్ స్పెండింగ్ బట్ వీఆర్ ఇన్వెస్టింగ్. హల్లెలూయా. మనం ఖర్చు పెడుతున్నాము, మనము ఇస్తున్నాము. ఎప్పుడైతే దేవునికి ఇస్తావో బైబిల్ చెప్తుంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడము. హల్లెలూయా. బ్లెస్సింగ్స్ ఊరికి రావండి. ఆశీర్వాదాలు రావాలంటే మనం నేర్చుకోవాల్సింది ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. నేను డబ్బు గురించి మాట్లాడలేదండి. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ మనీ, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ యువర్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. నీ హృదయము దేవునికి ఎప్పుడైతే ఇచ్చావో సమస్తాన్ని కూడా నువ్వు దేవునికి ఇస్తావండి. హల్లెలూయా. డబ్బు ఒకటే కాదండి. దేవునికి మనం డబ్బులు ఇవ్వగలమా? ఇవ్వగలం ఎవరైనా సరే? ఎవరు ఇవ్వలేరు కదా. అంతా కూడా ఆయన ఇచ్చిందే. కానీ దేవుడు కోరుకుంటుంది అంటే మన హృదయం కోరుకుంటున్నాడు. నీ హృదయం ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నువ్వు సమయాన్ని కానీ, నీకున్న యొక్క బలాన్ని, నీకున్న యొక్క తలాంతులను, నీకున్న ప్రతిదాన్ని కూడా నువ్వేం చేస్తావు? దేవునికి నువ్వు ఖర్చు పెడతాను, దేవునికి ఇస్తాను. ఇక దేవునికి ఇవ్వడం అంటే ఎలాగండి? దేవునికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అమౌంట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? ఆ యొక్క 25వ మత్తయి 25 చూస్తే అక్కడ ఆశీర్వదించబడిన వారి గురించి ప్రభు చెప్తాడు. వాళ్ళు అడుగుతారు, అయ్యా మీరెప్పుడు మా ఇంటికి వచ్చారు? మేము మీకెప్పుడు ఇచ్చాము భోజనం? మీకెప్పుడు దాహానికి నీళ్ళు ఇచ్చాము అన్నప్పుడు ప్రభు కింద ఒక మాట చెప్తారు. ఏమని? నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. చదువు. తప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చిదిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చిదిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చుదిరి. చెరసాలలో ఉంటిని,
వచ్చునని చెప్పాను. అందుకు నీతిమంతుడు ప్రభువా, అప్పుడు నీతిమంతులు ఏమన్నారట? ప్రభువా మీరెప్పుడు వచ్చారు మా ఇంటికి? అదేనా ఉంది అక్కడ. అప్పుడు ప్రభు ఏమన్నారు? ఎప్పుడు ఎవరికి చేస్తున్నట్ట సేవ? ఆయనకి చేస్తున్నట్టు. చదవండి ఆ మాట అక్కడ. అంత కాకుండా నీ వద్దకు వచ్చినాడు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఏంటట? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరని. హల్లెలూయా. ఎవరికి చేసినట్టట? నువ్వు ఎవరికి చేస్తే దేవుడికి చేసినట్టు. ఎవరైతే అవసరతలు ఉన్నారో కదా, ఎవరైతే బాధల్లో ఉన్నారో, దుఃఖపరచువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎవరైతే మీ చుట్టుపక్కల కానీ ఎవరైతే దుఃఖపడుతున్నారో వాళ్ళకి నువ్వేం చేయాలట? ఓదార్చాలి. ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి నువ్వు సహాయం చేయాలి. ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు ఎవరికి చేసినట్టు అర్థం? దేవునికి చేసినట్టు. ఇక ధనవంతుడు ఆ ఇంటి ఎదురుగుండా ఉన్న ఇక బిచ్చగానికి ఏం చేయలేకపోయాడండి? ఆహారం పెట్టలేకపోయాడు. లేక ఆహారము లేక ఉన్నది, కానీ అతను ఏం చేయలేకపోతున్నాడు? ఆహారం పెట్టలేకపోతున్నాడు. కొంతమంది ఆహారం పెడతారు ఎలాగా? అప్పటికి 2-3 రోజులు అయిపోయిన తర్వాత, కాసిపోయిన తర్వాత అన్నం కూర పాడైపోయింది, ఇంకా మన ఇంట్లో ఎవరు తినరు. అప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా వచ్చారంటే అది చూడరా ఫ్రిడ్జ్లో ఏదో ఉంది, 2-3 రోజుల తర్వాత క్రితం ఆహారం ఉంది, అది పెట్టిండారు కదా. మనకి పనికిరానిది మనం ఏం చేస్తాం? మనకు ఉపయోగం లేదని అనుకుంటే మనం ఇస్తాం. దట్ ఈస్ నాట్ ఈవెన్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అది నీకు ఆశీర్వాదం కాదు. అది శ్రేష్టమైనది. నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు కదా కదా. మనం ఒకసారి మన మీటింగ్స్లోనే ఒక చిన్న స్కిట్ వేసాం క్రిస్మస్ టైంలోనే. ఆ యొక్క చిన్నపిల్లలందరూ కూడా స్కిట్ వేశారు కదా. ఆ యొక్క ఇంటికి చాలామంది వస్తారు కదా, అడుక్కుని వారు వస్తారు, దాహానికి వస్తారు, ఇప్పుడు బట్టలు లేవని వస్తారు. వస్తే ఆ యొక్క ఇంటి యజమానురాలు ఏం చేసిందట? ఆమె కనిపెడుతుంది ప్రభు గురించి అని, ప్రభు వస్తాడని కనిపెడుతుంది. ఈ లోపల ఒకరు వస్తున్నారు. అమ్మా నాకు ఆకలేస్తుంది, అమ్మా నాకు నీళ్ళు దాహం వేస్తుంది, అమ్మా నాకు బట్టలు లేవు అంటే ఇక యజమానురాలు ఏం చేసింది? బయటకు పంపించేసింది. యజమానురాలు ఎవరికి ఇవ్వలేదే, వెళ్ళిపో, ప్రభు వచ్చే టైం అయింది. ఆమె ఇంకా కనిపెడుతుంది, ప్రార్థన చేస్తుంది, అడుగుతుంది, ప్రభా ఇంకా ఎప్పుడు వస్తావు, నీ గురించి కనిపెడుతున్నాను. అప్పుడు ప్రభు ఏమంటారు? అమ్మా నేను వచ్చాను ఇప్పటికే 3 సార్లు. ఎప్పుడు వచ్చావు ప్రభా? నాకు ఆహారం కావాలని వచ్చాను కదా, నాకు దాహం వేస్తాను వచ్చానే, నాకు బట్టలు లేవని వచ్చానే. గమనించండి కదా, నువ్వు దేవునికి చేయడం అంటే నీవు ఎవరికి చేసినట్టుగా, ఎవరికి చేయాలంటే నువ్వు ఎవరైతే అవసరతలు ఉన్నారో కదా వారికి మనం చేయాలి. ఈ రోజుల్లో ఇక పరిస్థితుల్లో చాలామంది సహాయం చేస్తున్నారు కదా చాలామందికి కదా. ఓకే, ఎవరెవరు ఏ ఉద్దేశంతో చేస్తాం మనకు అనవసరం. ఎందుకు తెలుసా? గాడ్ నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా సహాయం చేయాలట? ఎవరికి తెలియకూడదు. అందరికీ మనం చూపెడుతూ ఇదిగో నేను సహాయం చేస్తున్నాను ఫోటో తీసుకుంటూ అందరికీ చెప్తే నీకు ప్రతిఫలం లేదట. ఒంటరిగా ఎవరు చూస్తున్నారని చేయాలి, ఎవరికి చేస్తున్నట్టు చేయాలి, దేవునికి చేస్తున్నట్టు నువ్వు చేయాలి. వాళ్ళపై నువ్వు కనికరం చూపెట్టాలి, వాళ్ళపై నువ్వు జాలి చూపెట్టాలి, ప్రేమ చూపెట్టాలి. ఇక ధనవంతుడు, ఓకే లెట్స్ కమ్ టు దిస్ రిచ్ మ్యాన్. ఇక ధనవంతుడు ఎవరట? అట్లీస్ట్ ఆ ఇంటి ఎదురుగా ఉన్న కూర్చున్నాక భిక్షగాడికి నువ్వు ఇతను ఆహారం పెట్టలేబడ్డాట. అయితే ఇతను ఎవరట? ఇతను he was a cursed man. ఇతను శాపగ్రస్తుడు, ఇతను దీవించబడిన వాడు కాదు. ఇతను గమనించండి, మరొకసారి చెప్తున్నాను, దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నాట్ ఓన్లీ మనీ, ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ టెలింగ్ యూ వన్ మోర్ థింగ్. డబ్బులు ఒకటే కాదండి, నువ్వు నీకున్న సమస్తాన్ని కూడా నువ్వేం చేయాలి? నిన్ను బట్టి ఇతరులు దీవెనకరంగా ఉండాలి, నిన్ను బట్టి ఇతరులు సంతోషకరంగా ఉండాలి, నీ కుటుంబం సంతోషకరంగా ఉండాలి. నిన్ను బట్టి నీకు తల్లిదండ్రులు, నీ బిడ్డలు, నిన్ను నమ్ముకున్న భార్య, నీ భర్త, నీ బిడ్డలు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు నిన్ను బట్టి సంతోషంగా ఉండాలి. అందుకే దేవుడు
నీకు స్థితిని ఇచ్చాడు నీకు. అయితే ఇక ధనవంతుడు ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవాడు, దేవుని కన్నా ఎక్కువగా సుఖాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చాడు కదా, మనకి చాలాసార్లు మనం ఈ ఉపమానం మనం మాట్లాడుకున్నాం. ఉపమానం కాదు, జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్ అది. అతడు చాలా ధనవంతుడు. ప్రభు చెప్తాడు, నిత్య జీవానికి లేకపోతే నువ్వు పరిపూర్ణుడిగా నువ్వు మారాలి అంటే నువ్వేం చేయాలి? నీకు ధనాన్ని విడిచిపెట్టడం ఒకటే కాదు, రెండవది నువ్వు నన్ను వెంబడించాలి. ఆ యొక్క ధనవంతుడు చాలా ధనవంతుడు కాబట్టి, ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు కాబట్టి క్రీస్తుని విడిచిపెట్టి అతను ధనం వైపు వెళ్ళిపోయాడండి. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగ ఉంటున్నారు కదా, దేవుని విడిచిపెట్టి ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. గమనించారా? ఈ లోకంలో ఈ లోకానికి మనం ప్రేమిస్తే దేవుని కన్నా ఎక్కువగా దేన్నైనా ఎక్కువగా ప్రేమించిన అటువంటి జీవితము ఆశీర్వాదకర జీవితం కాదండి. దట్ ఈస్ నాట్ ఏ బ్లెస్డ్ లైఫ్. నీ పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలి? నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. మనకు హృదయంలో దేవునికి తప్ప మరి ఎవరికి స్థానము ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ఎవరైనా సరే అవ్వచ్చు, దేవునికి తప్ప మరి ఎవరికి స్థానం ఉండడానికి వీల్లేదు. ప్రభు చెప్తారు, నా గురించి నువ్వేం చేయాలట? నీ అన్నదమ్ములండి, తల్లిదండ్రులను అందరికీ నువ్వు విడిచిపెట్టాలి. అంటే అర్థం ఏంటంటే చూడొద్దు అని కాదు. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారందరినీ కూడా నువ్వు ప్రభు గురించి నువ్వు రక్షించుకుంటావు అంటే. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారికి ఉండాలి. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, లాజరు. ఈ లాజరు గురించి మనం చూద్దాం. ఒక దరిద్రుడు ఉండెను. వాడు పురుగులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి బారిన పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. చూసారా? ఈ లాజరు ఎటువంటి వాడట? ఈ లాజరు దరిద్రుడుగా లేకపోతే చాలా పేదరికం అన్నమాట. అంతేకాదు ఒళ్ళంతా కూడా కురుపులతో ఉండేవాడట. ఇక్కడ ఇంకో మాట ఉంటుందంటే ఆ కురుపులను కుక్కలు వచ్చి నాకేవాట. అది ఇంకా భయంకరంగా ఉంటుంది. అది చాలా మంట. సో చాలా భయంకరంగా ఉంటుంది ఆ యొక్క పరిస్థితి. ఒకసారి ఆలోచించండి, నిజంగానే మనకి మళ్ళీ మన దగ్గర ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు లాంటి ఒక బిచ్చగాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఇద్దరు క్రైస్తవులు అనుకోండి. మనం వాళ్ళని చూస్తున్నప్పుడు అంటే బైబిల్ బట్టి కాదు, మనం వాళ్ళని చూస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామండి వాళ్ళని? ఈ ధనవంతుడిని చూసి మనం ఏమనుకుంటాం? దేవుడు ఇతన్ని దీవించాడండి కదా, దేవుడు చాలా ఆశీర్వదించాడు ఇతన్ని. ఈ లాజరుని చూసి ఏమనుకుంటాం? ఇటువంటి జీవితం ఎవరికి ఉండకూడదు పాపం కదా, ఏదో పాపం చేశాడు, ఏదో తప్పు చేశాడు కాబట్టి ఇటువంటి భయంకరమైన జీవితం జీవిస్తున్నాడు అని మనం అనుకుంటాం కదా. ఫ్రాంక్గా చెప్పండి కదా, అనుకుంటాం కదా. మనం ధనవంతుడిని చూసి ఏమనుకుంటాం? దేవుడు ఏం ఆశీర్వదించాడండి. ఈ రోజుల్లో మనం అదే కదా, చుట్టుపక్కల అందరినీ చూసి ధనవంతులను చూసి మనం ఏమనుకుంటున్నాం? క్రైస్తవుల్లోని ధనవంతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఏమనుకుంటున్నాం? దేవుడు ఏమి లేవనెత్తాడండి అతన్ని, ఏం ఆశీర్వదించాడండి దేవుడి తన్ని కదా. కానీ గమనించండి, దేవుడి దృష్టిలో ఎవరు ధనవంతులట? ఇక కాంటెక్స్ట్లో చూస్తే ఎవరు ధనవంతులండి? లాజరు. ఒక అడుక్కున్నవాడు ధనవంతుడిగా ఉన్నాడు దేవుడి దృష్టిలో. హల్లెలూయా. ధనవంతుడు కాదండి దేవుడి దృష్టిలో ధనవంతుడు. ఒక అడుక్కున్నవాడు దేవుడి దృష్టిలో ధనవంతుడిగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ధనవంతుడికి ఉన్నవి ఒక లక్ష్యం ఉందండి. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి మనలోనే ఎవరు ఉన్నారనుకోండి ఇలాగా, ఆ టైంలో మనం ఎలాగుంటాం? నేను ఇది ఆలోచిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఈ లాజరు ఎక్కడ కూడా దేవుని సనుక్కోలేదండి కదా. నిన్ను నమ్ముకున్నందుకే నాకు ఈ కష్టం వచ్చింది
నేను నమ్ముకున్నందుకే నాకు ఇక రోగం వచ్చింది. నేను నమ్ముకున్నాను, నేను బెచ్చమెత్తుకుంటున్నాను కదా, నాకు అమాత్రం నాకు ఆహారం పెట్టలేవా అని దేవుడిని ఎప్పుడు కూడా అతను సనుక్కోలేదు. దేవుడిని అతను ఎప్పుడు కూడా గొనుక్కోలేదు. అతను లాజరు యొక్క జీవితం చూసేపారా, క్లియర్గా బైబిల్లో అతని గురించి పూర్తిగా రాసలేదు. కానీ అతను పరలోకానికి వెళ్ళాడంటే డెఫినెట్గా అతను చివరి వరకు అతను నమ్మకంగా ఉన్నాడంటే. ఏమే అంతే కదండి. గమనించండి, ఒక మాట చెప్తాను నేను. నువ్వు ధనవంతుడు ఉన్న మాత్రాన నువ్వు నరకానికి వెళ్ళిపోవలసిన లేదు. నువ్వు బెచ్చగాడున్న మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాల్సిన పని లేదు. దీని వెనకాల ఇంకోటి ఉంది. ఓకే, ధనవంతుడువా పేదవాడవా లేకపోతే ఎవరైనా సరే నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నీకున్న స్థితిలోనే నువ్వు ఉండాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే దేవుని కన్నా ఎక్కువగా మనం ఎవరిని కూడా దేన్ని కూడా మనం ప్రేమించడానికి వీల్లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే. ఇక లాజరు అతను పరలోకానికి వెళ్ళాడు. అతను ఎది గురించి అంటే అతను ఎక్కడ కూడా దేవుని సనుక్కోలేదంటే మనం అర్థం చేసుకోవాలనమాట. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు గనుక్కునేవారు. ఎప్పుడు కూడా మాకు ఏంటి లేదు, మాకు తినడానికి ఆహారం లేదు, మాకు నీళ్ళు లేవు అని వాళ్ళు ఎప్పుడు కూడా సనుక్కునేవారట. అది దేవునికి ఇష్టమైన జీవితం కాదండి. కాబట్టి ఇక్కడ లాజరును చూస్తే అతను చివరి వరకు అతను నమ్మకం ఉండేవాడు. అంతేకాదు, అతను విశ్వాసమును కాపాడుకున్నాడు అతను కదా. ఎందు గురించి అంటే అక్కడ 27వ వచనం చదివితే అక్కడ 22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అతను ఎక్కడికి వెళ్ళాడట? లాజరు అబ్రహామును రొమ్మున. ఇక్కడ అబ్రహాముని మెన్షన్ చేశాడు. నాకు అర్థమైంది, బికాస్ అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఈ లాజరు విశ్వాసమును కాపాడుకున్నాడు. తన యొక్క దరిద్రుడిగా ఆ యొక్క దరిద్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు తన యొక్క విశ్వాసాన్ని అతను విడిచిపెట్టలేదండి కదా. చాలామంది ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి అని ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభుని నమ్ముకున్నప్పుడు నాకు ఏదో మేలు జరుగుతుంది అని ప్రభు దగ్గరికి వస్తారు. ఏదో ఒకటి ఆశించిన ప్రభు దగ్గరికి వస్తారు. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు అప్పుడు నీ ఫెయిత్ ఎలాగుంటుందో తెలుసా? నీ ఫెయిత్ పడిపోతుంది. నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో ఆశించిన ప్రభు దగ్గర రావడం కాదు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఆయనను మాత్రమే ఆశించాలి. హల్లెలూయా. మనము ఆయన గురించి మాత్రమే రావాలి. ఆయన ఏదో ఇస్తాడు అని కాదు మనం ఆయన దగ్గర రావాల్సిందే. ఆమేన్, ఆమేన్. ఆయన ఏదో చేస్తాడు అని ప్రభు దగ్గర రావడం కాదు. యేసు క్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారండి. ఒక్క పేతురు యొక్క అత్త విషయంలో తప్ప బైబిల్లో ఎక్కడ కూడాను తన యొక్క శిష్యుల జీవితంలో యేసుక్రీస్తు ఏవో ఆశ్చర్యకార్యాలు కానీ అద్భుతాలు కానీ చేసినట్టు ఎక్కడ కూడా లేదండి. ప్రజలందరూ కూడా వచ్చారు ప్రభు దగ్గరికి. ఎందుకు వచ్చారు? ఆశీర్వాదాల గురించి. ప్రభు దగ్గరికి వస్తే, యేసు దగ్గరికి వస్తే అద్భుతం జరుగుతుంది, యేసు దగ్గరికి వస్తే నాకు ఒక మేలు జరుగుతుంది అని యేసు దగ్గరికి వచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఒక రోజు యేసుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ యేసునే కావాలి అని అనుకున్న శిష్యులు చివరి వరకు యేసుని అడ్డు పెట్టుకున్నారండి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి గమనించండి, ఈ లోకంలో మనం జీవిస్తుండగా యేసు దగ్గర నుంచి ఏదో ఆశించిన ప్రభు దగ్గర రావడం కాదు. కొంతమంది అంటూ ఉంటారు ఏమనంటే, నాకు ఈ రోగం తగ్గిపోతే నేను యేసు నమ్ముకుంటానండి, నాకు ఈ బాధ తగ్గిపోతే నేను యేసు నమ్ముకుంటానండి. యేసుని అందు గురించి కాదు నువ్వు నమ్ముకోవాల్సిందే. ఆయన ఏమై ఉన్నాడు? హల్లెలూయా. ఆయన మనకు రాజు అయి ఉన్నాడు, మనకు ప్రభు అయి ఉన్నాడు, మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయనే కావాలి మనం ఆయన దగ్గర రావాలండి. ఆమేన్.
అయితే ఇక లాజరు తన యొక్క విశ్వాసాన్ని అతను ఏం చేశాడంటే అతను కాపాడుకున్నాడు చివరి వరకు. ఆ తర్వాత 24వ వచనం చూద్దాము. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చుటకు లాజరును పంపుము. ఇక్కడ చూడండి, ఇద్దరు కూడా చనిపోయారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. అక్కడ ఎలాగుందట? అక్కడ అగ్ని జ్వాలలో అతను కాలుతున్నాడు. అక్కడ ఏమడుగుతున్నాడు? ఇప్పుడు తల్లి పైకి చూస్తే ఎవరు కనబడ్డారు? ఒకప్పుడు అతని ఇంటి ముందు అడుక్కుని ఆ లాజరు అక్కడ కనబడుతున్నాడండి. సంతోషంగా ఉన్నాడు అక్కడ లాజరు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో. ఆయన దాహానికి అడుగుతున్నాడు అంట. నాకు దాహం వేస్తుంది. బైబిల్లో మాట ఉంటుంది అంటే, నువ్వు ఏది విత్తావో అదే కోసుకుంటావు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ధనవంతుడు లాజరుకి కనీసం ఆహారం కూడా పెట్టలేకపోయాడు కదా. ఇప్పుడు అతనికి దాహం వేస్తుంది. అతను దొరుకుతుందా? అతనికి లేదు. మనం ఏది విత్తామో అదే కోసుకుంటాం. గమనించండి, మనం మంచిని విత్తామా? మంచిని కోసుకుంటాం. చెడ్డని విత్తామా? డెఫినెట్గా నువ్వు చెడ్డని కోసుకుంటావు. ఇప్పుడు బాగానే ఉన్నాను నువ్వు అనుకోవచ్చేమో టైం బీయింగ్, కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు రోజున అందరికీ కూడా. ప్రతి వానికి వాని క్రియలు చెప్పు ఆయన ప్రతిఫలము ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూడా పక్షపాతం చూపెట్టే దేవుడు కాదు ఆయన. దెర్ ఇస్ నో పార్షాలిటీ దట్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వాని క్రియలు చొప్పున మన క్రియలు ఎలాగున్నాయి ఎప్పుడు చూస్తాడంటే, ఈ లోకం మనం జీవిస్తుండగా మన క్రియలను ఆయన చూస్తాడంటే. దేవుడు కోరుకుంటుంది మనము కనికరము కలిగి, మనము జాలి చూపెట్టాలి. జాలి కలిగి మనం జీవించాలి. ఈ లోకంలోనే ప్రేమ కలిగి మనం జీవించాలి. ఇక ధనవంతుడు పట్టుమరతను ఆహారం కూడా పెట్టలేకపోయేవాడు. కానీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడట? అతను అడుగుతున్నాడు ఇప్పుడు, నాకు నీళ్లు కావాలని. ఆ తర్వాత ఫర్దర్గా మనం కిందకు వెళ్తే 26వ వచనము. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి గోచారకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజ్యాలకుండునట్లు మాకు మీకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. మహా అగాధము ఉంచబడింది. ఈ అగాధం ఏంటండి? చూడండి ఒకసారి. 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనము. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక హల్లెలూయా. ఈ అగాధం ఏంటి? మరణము నుంచి జీవములోనికి. ఓకే, జీవము. మనం జీవములకు వెళ్ళాలి అంటే ఇక్కడ చాలా క్లియర్గా దేవునికి వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? మనము ఎవరిని ప్రేమించాలట? మనం ఏం చేయాలి? సహోదరులను ప్రేమించాలట. ఈ ధనవంతుడు ప్రేమించాడా? అందుకే అతను దాటలేకపోయాడు. అతను సహోదరులు ప్రేమించలేకపోయాడు, తన కుటుంబస్తులు ప్రేమించలేకపోయాడు, తన యొక్క సంఘాన్ని ప్రేమించలేకపోయాడు, తనకి ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోయాడు, అవసరాలు ఉన్న వారిని ప్రేమించలేకపోయాడు. ఆహారం ఆకలేస్తుంది అని ఇంటికి వచ్చిన వాడికి ఆహారం పెట్టలేకపోయాడు. దాహం వేస్తున్న వాడికి నీళ్ళు ఇవ్వలేకపోయాడు. బట్టలు, ఇతరు కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాడు, కానీ బట్టలు లేవు అన్నవాడికి బట్టలు ఇవ్వలేకపోయాడు. తన యొక్క సహోదరులు ప్రేమించలేకపోయాడు. కాబట్టి అతను మరణము నుంచి జీవములోనికి దాటలేదండి. మహా అగాధం ఒకటి ఉందట. దాన్ని దాటాలి అంటే నేను ఏం చేయాలి? ఏం చేయాలండి? గంటలు ప్రార్థన చేసి సరిపోతండి.
మదర్ తెరిసా గారు ఒక మాట అన్నారు, ఏమని? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ఎవరైనా సరే ఆకలేస్తుందని నీ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి పంపించేయాలా? ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. ఎవరైనా అవసరాలు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న దాంట్లో నువ్వు చేయాలి. నువ్వు అప్పు చేసి చేయమని అనట్లేదు నేను, నీకున్న దాంట్లో నువ్వు చేయి. అది కూడా శ్రేష్టమైనది నువ్వు ఇవ్వాలి. పాసిపోయింది, పాడైపోయింది, ఉపయోగం లేనిది ఇవ్వడం కాదు. గివ్ దెమ్ ద బెస్ట్. బాగున్నది, చక్కగా ఉన్నది నువ్వు ఏం చేయాలి? ఇవ్వాలి. నువ్వు ఏది చేస్తావో అదే తిరిగి మళ్ళీ నీకు వస్తుంది. అర్థమైందా? నువ్వు ఏమి చేస్తావు ఇతరులకు, తిరిగి మరలా ఒక దిన నీకు అది వస్తుంది. కాబట్టి ఇక ధనవంతుడు ఏం చేశాడో మరలా ఒక రోజున వాడికి అదే తిరిగి వచ్చింది కదా. కాబట్టి అతను మధ్యలో ఒక అగాధం ఉందట. ఈ అగాధము మరణము నుంచి జీవంలోనికి దాటడం అంటే. ఈ దాటాలి అంటే నువ్వేం చేయాలి? మనం ప్రేమించాలట. మన ఇరుగు పొరుగు వారిని, మనకు ఆ సహోదరులను మనం ప్రేమించగలగాలి. ఆ తర్వాత మనం ఫర్దర్గా లాజరు గురించి మనం చూసినప్పుడు ధనవంతుడు అడుగుతాడు ఏమనంటే, అయ్యా ఇదిగో ఆయన లాజరుని, ఇదిగో నాకు ఇంకా భూమి మీద ఒక 5 సహోదరులు ఉన్నారు, ఇంత భయంకరమైన నరకంలోకి రాకుండా వాళ్ళు రాకూడదు, కాబట్టి ఒక్కసారి నువ్వు లాజరుని పంపించి వాళ్ళకి చెప్తే వాళ్ళు మారతారయ్యా. నాకు అనిపించింది, ఈ లోకంలో ఉన్నప్పుడు లాజరు మారుమనసు పొందుకోలేదండి. ఎప్పుడు పొందుకున్నాడు మారుమనసు? నరకంలోకి వెళ్ళిన తర్వాత. అప్పుడు ప్రయోజనం ఉందా? దెర్ ఇస్ నో యూస్. ఉపయోగం లేదండి. మనం బ్రతికుండగానే మనం మారుమనసు పొందుకోవాలి. ఈ రోజుల్లో చాలా మందికి కావాల్సిన మారుమనసు గురించి కాదండి, ఆశీర్వాదాల గురించి. ఎవ్రీబడి లైక్స్ టు లిసన్ బ్లెస్సింగ్స్, మెసేజ్ అబౌట్ బ్లెస్సింగ్స్. మారుమనసు గురించి ఎవరు మాట్లాడలేదండి. దేవుడు కృప చూపెట్టాడు. ఇదొక మెసేజ్. ఓన్లీ గ్రేస్. ఎస్, కృప ఎందుకు తెలుసా? నువ్వు నేను పూర్తిగా మారడానికి. కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేని మనకు అర్హతనిచ్చాడు. ఏంటి ఇచ్చాడు అర్హత? గాడ్ హెస్ గివెన్ us one more chance. అర్థమైందా? ఏంటి ఇచ్చాడు? ఆయన మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు మారడానికి. మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు మారడానికి. One more chance God is giving us to change, to repent. మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు మారడానికి. అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు మారడానికి. Is it not His grace? కృపను పాపము చేయడానికి మనం వాడకూడదండి. చాలా మంది పాపం చేసి వచ్చి దేవాన్ని క్షమించు, మళ్ళీ పాపం చేసి దేవాన్ని క్షమించు, మళ్ళా పాపం చేసి దేవాన్ని క్షమించు. ఎందుకు? కృప ఉంది కదా, దేవుడు క్షమించేవాడు కదా. ఎన్నిసార్లు పాపాలు చేసినా పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాలే. కాదు, దాని గురించి కాదండి. కృప మనం మారడానికి. ఆమేన్. ఈ ధనవంతుడికి మారుమనసు ఎక్కడొచ్చిందట? ఎక్కడొచ్చిందని? నరకములు వచ్చిందండి. ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. మనం ఎక్కడ పొందుకోవాలి మారుమనసు? భూమి మీద ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే మనం మారుమనసు పొందుకోవాలి. అప్పుడు 31వ వచనం చూస్తే, అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను కదా. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం ఒకటే మనం ఆరుస్తుందండి. ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే శక్తి ఉంది. చాలా మంది అనుకుంటారు అద్భుతాలు పొందుకుంటే మాత్రమే అనుకుంటారు. అద్భుతాలు మనం మార్చలేమండి కదా. మిరకల్స్ వోంట్ చేంజ్ us. మిరకల్స్, అద్భుతాలు మనకి మారుమనసుని ఇవ్వలేదండి కదా. ఏంటి ఇస్తుంది మారుమనసు? దేవుని యొక్క వాక్యం మాత్రమే మనకి మారుమనసుని ఇస్తుందండి.
అద్భుతాలు అన్నది నీకు సంతోషాన్ని వచ్చేమో, అద్భుతాలు అన్నది నీ హృదయాన్ని అది సంతోషంతో నింపుతుంది. నీకు కావాల్సిన నీకు వస్తున్నప్పుడు అది నీకు సంతోషం. అది నీకు ఒక రోగం తగ్గిందంటే నీకు సంతోషం కదా. కానీ ఇక్కడ అబ్రహాము చెప్తున్నాడు ఏమనంటే, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల ఒక అద్భుతం జరిగిన. ఏ అద్భుతం అట? మృతుల్లోంచి ఒక లేచి వచ్చి, ఇదిగో నేను నరకానికి చూసి వచ్చాను, ఇదిగో పరలోకాన్ని చూశాను అన్న చెప్పినా సరే వారు వినలేరట. కాబట్టి గమనించండి, మనము ఈ ఉపమానం బట్టి లేకపోతే ఇక జరిగిన పరిస్థితిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామో ఆ తర్వాత మనకి జీవితము దానికి భిన్నంగా ఉంటుంది. అంతే కదా మనకు అర్థమైంది. ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు. నీకున్న ధనమే. ధనాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇది ఒక ఇల్లు, ఇంకో ఇల్లు కొనుక్కుందాం, ఇంకో ఇల్లు. డోంట్ లవ్ మనీ. డబ్బులు కావాలి అంశత వరకు మాత్రమే. ఇంకో కారు, ఇంకా ఇంకొక ఇల్లు, ఇంకా లగ్జరీస్గా. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు ధనాన్ని. ఇక ధనవంతుడు అబ్రహాము ధనవంతుడు అడిగినప్పుడు ధనవంతుడితోని అబ్రహాము ఒక సమాధానం చెప్తాడు. 25వ వచనం చూద్దాం. అందుకు కుమారుడా, నీ జీవితకాలం అంతా కూడా నువ్వేం చేస్తావు? నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించావు. ఇప్పుడు సుఖాన్ని అప్పుడు సుఖాన్ని అనుభవించావు. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? యాతన, భయంకరమైన బాధ కదా అనుభవిస్తున్నావు. నువ్వు ఇప్పుడు కష్టపడ్డావా, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు ప్రభు గురించి మన నిందలు, బాధలు, శ్రమలు మనం అనుభవించామా, ఆ తర్వాత సంతోషంగా ఉంటామండి. హల్లెలూయా. ఇప్పుడు సంతోషం ఉండాలి, ఇప్పుడు బాగా డబ్బులు ప్రేమించాలి, ఇప్పుడు బాగా అది ఉండాలి, ఇది ఉండాలి. దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేని ప్రేమించినా సరే, సుఖాన్ని ప్రేమిస్తుంటే ఆ తర్వాత నువ్వేం చేయాల్సి వస్తుంది? నువ్వు యాతన అనుభవించాల్సి వస్తుంది. డెసిషన్ ఇస్ యోర్స్. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఏమని? దేవుని గురించి నువ్వు నిందలు అనుభవించడం నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని గురించి నువ్వు అవమానం నువ్వు భరించడానికి ఇష్టపడుతున్నావా? ఇక లాజరు యొక్క స్థితి చాలా భయంకరమైన స్థితి కదా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. కానీ తన యొక్క విశ్వాసనతను విడిచిపెట్టలేదు లాజరు. దేవుని ప్రేమించే వ్యక్తిగా అతను ఉన్నాడు. తన యొక్క స్థితిని బట్టి అతను ఎప్పుడు కూడా అతను సనుక్కోలేదు. లాజరు తన ఫెయిత్ అతను కాపాడుకున్నాడు కాబట్టి అతను పరలోకానికి వెళ్ళగలిగాడు. కానీ ఈ ధనవంతుడు దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు, ఈ లోకాన్ని ప్రేమించాడు, దాని నుంచి వచ్చిన యొక్క సుఖాన్ని ప్రేమించాడు దేవుని కన్నా ఎక్కువగా. ఈ కొద్ది కాలం ముందు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటి నీ నిర్ణయం? దేవుని ప్రేమిస్తావా, లోకాన్ని ప్రేమిస్తావా? దేవుని దృష్టిలో పిల్లల గమనించండి. లవోదీక సంఘంతో దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3:17, రెవల్యూషన్ 3:7. దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, ఇంటివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగగా, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ పొదవలేదని చెప్పుకుంటున్నాను. ఏంటట? ఈ లవోదీక సంఘములో ఆ ప్రజలు చాలా గొప్పవారండి, చాలా ధనవంతులు. వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా ధనవంతులు అని అనుకుంటున్నారు. దే వర్ రిచ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో చాలా ధనవంతులు వాళ్ళు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏమని? నువ్వెవరు అసలు? నువ్వు దరిద్రుడు నువ్వు మర్చిపోతున్నావు.
నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలినవాడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, గుడ్డివాడవు, దిగంబరుడును, దిగంబరివి నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో చాలా గొప్పవాడు, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని కాస్ట్లీ లైఫ్, లగ్జూరియస్ లైఫ్, దేవుని మర్చిపోయి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా గొప్పవాడిని, చాలా ధనవంతుడిని, చాలా కాస్ట్లీ బట్టలు నేను వేసుకుంటున్నాను, చాలా లగ్జూరియస్గా నేను జీవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడిని ఎలా చూస్తున్నాడు? నిన్ను దరిద్రుడిగా చూస్తున్నాడు దేవుడు. ఆయన దృష్టిలో మనము అటువంటి వారు దిగంబరులుగా కనబడతారట, దరిద్రులుగా కనబడతారట. వారికి పరలోకంలో చోటు లేదండి. స్ముర్న సంఘంతో దేవుడు ఇంకో మాట చెప్తున్నారు, చూడండి ఒకసారి 2:9. హల్లెలూయా. ఈ లోకంలో స్ముర్న ప్రజలు వాళ్ళు దరిద్రాన్ని, శ్రమను, కష్టాలను వాళ్ళు ప్రభు గురించి అనుభవిస్తున్నారు. వాళ్ళు దేవుని నామము నిమిత్తము వారు కలిగి ఉన్నంతా కూడా వాళ్ళు ఏం చేశారు? వారు వృధాగా, లేకపోతే వాళ్ళు దాన్ని బెంటగా ఎంచుకున్నారు. కానీ దేవుడు ఎక్కడ తెలుసా? నువ్వు దరిద్రుడిగా ఉన్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు, కానీ నువ్వు నా దృష్టిలో నువ్వు ఎవడవట? నువ్వు ధనవంతుడు. నువ్వు ప్రజలు చూస్తున్నట్టుగా దేవుడు చూడడానికి, మనం చూస్తున్నట్టుగా దేవుడు ఆలోచించడం. గొప్ప వాళ్ళని చూసి మనం అనుకుంటాం, వాహ్ గాడ్ ఏం బ్లెస్ చేశారండి. దట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. మరలా చెప్తున్నాను, ఈ లోకంలో నీకు కలిగిన దాంతో నువ్వు ఉండడం తప్పు కాదు, కానీ దేవునికన్నా ఎక్కువగా ప్రేమించడం అన్న తప్పు. డోంట్ లవ్ ఎనీథింగ్ మోర్ దెన్ గాడ్. దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ అది నీకు పోయినా సరే నువ్వు బాధపడడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని ఎక్కువగా ప్రేమించాలి మన ఈ లోకంలో. దేవుడు వద్దంటే మనం బాధపడడానికి వీల్లేదు. ఈ లోకంలో మనం జీవిస్తుండగానే, బ్రతుకుండగానే మనం నిర్ణయం తీసుకోవాలి.